హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో షేప్ బెల్ట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే షేప్ బెల్ట్ మెజర్మెంట్స్తో మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇది హుక్స్ల వైపు ఉండేది ఈ షేప్ బెల్ట్. ఇగోండి, కిందన ఒరిజినల్, మధ్యలోన లైనింగు, పైన కొంచెం స్టిఫ్నెస్ గురించి కొంత క్లాత్ వేసుకోవాలండి. వేరేది ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే అందులో ఉన్నదే లైనింగ్ వేస్తున్నాను. ఇలాగా చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలి. ఇవ్వండి, ఇలా కుట్టినాక ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు పాదం వైపు వచ్చింది కదా, ఇది అనేది నెక్స్ట్ షేప్ పట్టికి మన వైపు రావాలి. ఇవ్వండి, రెండో వైపు ఉంది కదా, ఇది సైడ్ జాయింట్ వైపు వెళ్ళేది. ఇది ఎదురుగా ఇప్పుడు పాదం వైపు వెళ్ళాలి. మీకు అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇవ్వండి, సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ వైపు ఉండేది దీనికి ఆపోజిట్గా ఇప్పుడు ఇంకొకటి రావాలి. ఈ విధంగా ఒరిజినల్, లైనింగ్, పైన వేరే క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు తీసుకొని ఇలా లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసి పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి, మీద నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఈ విధంగా దారం తెగిపోకుండా ఇలాగ వేసుకోవచ్చండి జాయింట్ అనేది. ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మళ్ళీ ఈ రెండోది కూడా సేమ్ ఇదే విధంగా పైన కుట్టు వేసుకొని వచ్చేయాలి. తర్వాత లైనింగ్ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, షేపు మెజర్మెంట్తో సహా, అది ఎంత వచ్చిందో దాని ప్రకారం ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయాలి. ఇక చూపిస్తున్నాను కదా, కటింగ్ అనేది ఈ విధంగా కట్ చేస్తే మనకు అనేది షేప్ బెల్ట్ తయారైపోయాయి. చూసారు కదా, ఇదొక షేపు, ఇంకొకటి, మొత్తం 2 షేపులు మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ తయారు చేసుకోవాలి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.